ఏంటంటే మరి మేము కూడా గతంలో 3-4 సార్లు వీళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మీరు ఒక్కొక్కరు అక్రమంగా ఆక్రమిస్తే కరెక్ట్ కాదని చెప్తే అప్పటి నుంచి మా చెవున పట్టించుకోకుండా ఇలాంటి కథలు చేశారు. కాబట్టి మేము కూడా రేపు ఎండిఓ గారిని కావచ్చు, ఆర్డీఓ గారిని కావచ్చు, లేదంటే కలెక్టర్ గారిని కూడా కానీ మేము సంప్రదించడానికి వాళ్ళ సహకారం తీసుకొని గెటర్ ఇంట్ల ప్రాంతం నుంచి గెటర్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా రేపు మాపో పోయి విన్నవించుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి మా గ్రామంలో గతంలో ఆకుల లలిత మేడం గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ప్లాట్లు తయారు చేసి పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ పేద ప్రజలకు ఇచ్చే క్రమంలో కూడా కొందరు అవినీతికి పాల్పడి ఉన్నవాళ్ళు కూడా తీసుకున్నారు. మరియు ఒక్కొక్కరు ఒకటే తీసుకోవాల్సింది పోయి 2 తీసుకున్నారు. అయినా మేము చూస్తూ ఊరుకున్నాం తప్ప ఏమనలేదు. ఈ రోజున ఏంటంటే 80 గజాల నుంచి 82 గజాల వరకు ఒక్కొక్క ప్లాటు పంచడం జరిగింది మా అందరి సమక్షంలో, మేడం గారి సమక్షంలో. అటువంటిది కన్స్ట్రక్షన్స్ ఇల్లు కట్టిన తర్వాత మరియు ఈ రోడ్డు ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ తోవను ఒక్కొక్కరు షెడ్ వేయడము, ఒకరు రేకులు వేయడము, ఒకరు బాత్రూములు కట్టడము, ఒకరు పూల చెట్లు పెట్టడము, ఇట్లా ఈ తదితర అంశాల వారిగా ఆక్రమణకు గురైతే మరి ఈ పెద్ద లైన్ వచ్చింది. పెద్ద లైన్ ఉన్నప్పుడు పెద్ద లైన్ అంటే కరెంట్ లైన్ పోల్స్ వేయడం జరిగింది. ఈ పోల్స్ వేసే క్రమంలో మరి ఎక్కడైతే వాళ్ళ ప్లాట్ ఉందో వాళ్ళ ఇల్లును కూడా ఇప్పటికీ చూడండి ఎంత ఇచ్చినామో అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది. మరి అంచున పట్టుకొని ఈ పోల్స్ కరెంట్ పోల్ వాద్దామంటే ఆబ్జెక్షన్ చేసి కరెంటు వాళ్ళను బెదిరియడం జరిగింది. బెదిరిస్తే మేము వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే మీరెవరని చెప్పేసి కానీ ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి తోవలో ప్రతి ఒక్కరు ఈ విధంగా ఆక్రమణలకు గురి చేసినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఈ రోజు వరకు లెక్కలు కట్టుకుంటే 11 మంది ఇదే ప్రాంతం నుంచి సురైతే ఇందిరమ్మ కాలనీ చివరి వరకు కూడా 11 యాక్సిడెంట్ అయినాయి. ఈ యాక్సిడెంట్లకు కారకులు ఒక్కొక్కరు లక్షలాది రూపాయలు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి ఈరోజు వాళ్ళ బాకీలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కొక్కరైతే స్పృహ కోల్పోయి కూడా అది మాటలు కూడా సరిగ్గా మాటలు రాని విధంగా ఈరోజు తలలు వలిగినటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేమందరం గ్రామస్తులం ఏమంటే ఇది వెడల్పు చేయాలన్న కార్యక్రమాలతో కబ్జాకు గురైన ప్రాంతాన్ని ఈ రోడ్డు ప్రాంతానికి మార్చడానికి ఈ డ్రైనేజ్ కోసం డ్రైనేజ్ తీసి ఈ డ్రైనేజ్ కూడా మా తొవ్వలకు వస్తే తొక్కుకుంటూ పోవడము చిత్తడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి డ్రైనేజ్ తీయడానికి మేమందరం అంగీకరించి గ్రామస్తులుగా ఎవ్వరు కాకుండా మూకుమ్మడిగా గ్రామస్తులం అందరం కలిసి తీయడం జరిగితే వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఇట్టి విషయాన్ని మేము కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి కావచ్చు, ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకువెళ్ళి మేము కూడా మా గ్రామస్తులం కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము, మేము కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మా గ్రామ సెక్రటరీ గారులకు మరి ఎంపీడీఓ గారికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చూసి వాళ్ళను మందలియడం కూడా జరిగింది. కానీ ఈ కన్స్ట్రక్షన్స్ ఈ అక్రమాలు ఆపకపోవడంతో ప్రజలు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ముందుకు జరుగుతూ ఉన్నారు. కాబట్టి మేము కూడా మళ్ళీ మీతో విన్నవించేది ఏంటంటే మాకు అన్యాయం జరగద్దు. ఇది గ్రామానికి సంబంధించిన ల్యాండ్, వాళ్ళ సొంత ల్యాండ్ కాదు. వాళ్ళ సొంత ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరిపోయినాయి. కాబట్టి ఇది వాళ్ళు వదిలిపెట్టాలని చెప్పేసి వారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మాకు గవర్నమెంట్ నుంచి ఇల్లు ఇచ్చింది, ఇక్కడ పైప్ ఇట్లా జారిచ్చింది. అందులో మాకు ఇల్లు గుత్తమై నేను బయట రేపు వేసుకున్నా. వాళ్ళు ఈ 5 గోడలు పెట్టుకున్నారు, ఏం చేసుకున్నారు. వాళ్ళకు నాకు కయ్యం పెట్టిండ్రు. మొత్తం ఇదంతా దవ్వేసారు పిల్లలు తెచ్చి. మరి వాళ్ళకి ఎంత దమ్ము ఉన్నది? మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీయగలరా? మాకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళే రావాలా? ఊరోళ్ళకి ఏం సంబంధం? మేము 1 రాత్రి 12 రాత్రి బాధలు పడి తీసుకొని వచ్చి మేము ప్లేట్లు పెట్టుకున్నాం. మరి వాళ్ళు ఒక్కరు సుఖ రాలేదు, కమిటీ లేనే లేదు, ఉన్నన్నా కానీ రాలేదు. మేము సర్పంచ్ వార్డు నంబర్లో మేమే బాధలు పడ్డాం. ఇంతకంటే మించింది ఏం లేదు. పై అధికారులు రావాలా, మాకు పరిష్కారం చేయాలి. మరి మేము ఏడని అర్థము, మేము ఏడుందము. మరి మా వచ్చిన ప్లేట్ సుఖ మరి రోడ్డుకి ఇయ్యండి దయచేసి. అందరికి దండం. మమ్మల్ని మొత్తం రక్తం దాగుతున్నారు ఈ కమిటీ అని. మరి కమిటీ ఎంతవరకు మా పానాలకు సుఖ వచ్చింది. కమిటీ మా పానాలకే తెచ్చి తట్టున్నారు, గుర్తుకొంతానే తట్టు. ఇంతకంటే మించింది ఏం లేదు. ఇక రోడ్కు గోడ కట్టు సెట్ చేసుడు అంటే కొంచెం నీళ్ళు కాబెట్టుకుంటాము. ఇల్లు చిన్నగా ఉన్నోళ్ళము. మాకు 80 గజాల ప్లేట్ వచ్చింది, కొంచెం జర సాట్ ఉంటుందని చేసుకున్నాం. రోడ్ అయితే డబుల్ రోడ్ వచ్చింది. మరి మేము పెట్టుకుంటామని చేసుకున్నాము. అంతకంటే మించింది ఏం లేదు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసేసినప్పుడు మేము మరి పోదు. మా అవసరం ఉంటే మాకు గోడలు చుక్కిస్తాం.
గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు. ఇంతకంటే మించింది లేదు. వీళ్ళు చేసే కారణం లేదు.